పాల్గొన్నారు. దీపావళి పండుగ ముందు ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దండారి సంబరాలకు హాజరై వారికి కానుకలను సమర్పిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించిన ఆయన యాపల్గూడ, మత్తాడిగూడ, రాములగూడ, వాకాపూర్, కొలంగూడ గ్రామాలను దర్శించారు. ఇక గ్రామస్తులు డప్పు చప్పుల్లో ఆదివాసీ సాంప్రదాయాల నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. తన ఓడిపోయిన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మనిషిని నిరూపించారని అన్నారు. ఇక దండారి దీక్ష చేపట్టిన ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. ఆదివాసీలు తమ సమస్యలను కూడా ఆయన దృష్టికి తెచ్చారు. ఇక ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఏడు కూడా తండారీలకు 15,000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పేదల పార్టీ అని, పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ అని అన్నారు. అందుకే ప్రభుత్వం పొడి భూములను పట్టాలిస్తుందని తెలిపారు. గ్రామ పెద్దలకి, ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న బేల మండలం దాదాపు 30 గ్రామాలు, 32 అనుకుంటా, పొద్దుగల్లటి నుంచి సర్ది కట్టుకొని పోతే చేనులనే తింటున్నాం. రాత్రి దాకా నిన్న రాత్రి 1 అయింది. నిన్న ఆదిలాబాద్ రూరల్ మండలం దాదాపు నిన్న మొన్న కలిపి 64 గ్రామాలు దండారీలకు, గుస్సాడీలకు, ఊరి కొంతమంది పెద్దలకి, పటేల్, మహాజన్, దేవరి, పూజారి అందరికీ కూడా కొత్త బట్టలు పెట్టాలా. మన సంస్కృతి, మన సాంప్రదాయంలో భాగం కొత్త బట్టలు పెట్టడం పండుగకి. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా నేను బట్టలు పంపిస్తా. ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా బ్రహ్మాండంగా ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో మన సత్తా చూపెట్టాలా. ఇక్కడి ఎంపీటీసీ మనమే గెలవాలా, ఇక్కడి సర్పంచ్ మనమే గెలవాలా. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ప్రజల్ని కోరాలా. ఇంకొకటి, ఇప్పుడు ఇచ్చేటువంటి దండారీల పైసలు కానీ, ఇప్పుడు 10,000 మొన్న సీతక్కకు నేను పోయి చెప్పగానే 10,000 రూపాయలు ఇచ్చే దండారిని 15,000కు పెంచిండ్రు అక్క సీతక్క. ఇక్కడ నుంచి మీకు 15,000 రూపాయలు వస్తాయి ఒక్కొక్క దండారికి. పింఛన్ ఇచ్చినా, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్నదని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇక ఈ నిన్న 60 గ్రామాలు తిరిగినాం మేము. ఏ గ్రామాలకైనా మరి వచ్చిండా మీకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వచ్చిండా అంటే కనుక ఎవ్వరు కూడా మాకు వచ్చిండని చెప్పలేదు. దాదాపు 1-2 గ్రామాలు చెప్పినట్టున్నాయి. మొత్తం 58 గ్రామాలకు. అందుకే ఒక పెద్దమ్మ చెప్తున్నది నిన్న, ఈ పాయల్ శంకర్ పరిస్థితి ఎట్లున్నదంటే ఆయన భూముల కబ్జాలలో బిజీగా ఉన్నాడు కానీ ప్రజల సంక్షేమం మీద ఆయనకు దృష్టి లేదు. పెద్దమ్మ అందరికి తెలియస్తుందా? పెద్దమ్మ వస్తారా? పెద్దమ్మ మొన్న ఊళ్ళోకి పోతే ఏమంటుందంటే, ఒక ఆమె పాపం మంచి మనిషి, ఒక ఆమె ఏరి కోరి మొగని తెచ్చుకున్నదట. ఏరి కోరి మొగని తెచ్చుకుంటే ఆడు ఎగిరెగిరి తన్నిండట పాపం. అట్లా ఏరి కోరి ఎమ్మెల్యేని తెచ్చుకుంటే పాయల్ శంకర్ని ఆడు ఎగిరెగిరి తంతుండు ఇప్పుడు మనల్ని. అంటే అది నిధులు లేవు, అభివృద్ధి లేవు. CCI పోయి పత్తిని కొనిపీరా బాపు, పత్తికి ధర ఎక్కువ పెట్టి అంటే కనుక ఈయనే తిరుగుతాడు. యాపలు కూడా లేదంటే కనుక ఆదిలాబాదు చాందా ఇట్లా 4 గ్రామాలు తిరుగుకుంటే చుట్టూ కొట్టచ్చి మళ్ళీ ఇట్లా పడ్డాడు. పోయి నరేంద్ర మోడీ ఎన్ని ఇళ్ళు కట్టించిండ్రా అంటే చెప్పాడు. 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ఉన్నారు కదా, మరి ఎన్ని ఇళ్ళు కట్టించాడు? మనకేమన్నా నచ్చిందా? నరేంద్ర మోడీ ఉన్నప్పుడు 1,200 1200 సిలిండర్ మేము 500కి తీసుకొచ్చాం.